ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఏంటి ఇక్కడ ఏం చేస్తున్నా అనుకుంటున్నారా? సో ఖుషిగాడికి స్కూల్లో చిన్న ప్రాజెక్ట్ ఇచ్చారు. వాళ్ళ ఇన్ఫాంట్ స్టేజ్ నుంచి టిల్ డేట్ వరకు వాళ్ళ స్టేజెస్ ఆఫ్ గ్రోత్ని చూపిస్తూ వాళ్ళ పిక్చర్స్ని పేస్ట్ చేయమని చెప్పి. అండ్ కిడ్స్కి ప్రాజెక్ట్ వర్క్ అంటే వర్క్ పేరెంట్స్కే కదా, సో అదే చేస్తున్నాము. ఈ యాక్టివిటీ పిక్స్ అన్ని కలెక్ట్ చేసిన తర్వాత దాంతో చేపిద్దాం అనుకున్నా, బట్ సబ్మిషన్ అనేది అదే రోజు ఉండే. సో మార్నింగ్ దాన్ని స్కూల్లో డ్రాప్ చేసిన తర్వాత కూర్చొని ఫినిష్ చేసేసి దాన్ని పిక్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు తీసుకెళ్ళాను. ఖుషి వాళ్ళకి స్కూల్లో లైఫ్ సైకిల్ నేర్పిస్తుండే, ప్లాంట్, హ్యూమన్, బటర్ఫ్లై అలా. సో నెక్స్ట్ డే కల్మినేషన్ ఉండింది. మేము ఆ రోజు సబ్మిట్ చేయాలేమో అనుకున్నాము, బట్ ముందు రోజే అడిగారు సో దట్ వాళ్ళు డిస్ప్లే చేయడానికి మంచిగా అన్నీ అరేంజ్ చేసుకోవచ్చు అని. మా ఖుషిగాడు పాపం కొంచెం ఫీల్ అయింది. అదే అన్నీ స్టిక్ చేసుకొని మార్నింగ్ స్కూల్కి తీసుకెళ్తా అనుకుంది, బట్ మాకు టైం మేనేజ్ అవ్వలేదు. ఇది వచ్చేసి నెక్స్ట్ డే కల్మినేషన్ రోజు. సో ఈరోజు ఏంటంటే వాళ్ళకి సాప్లింగ్ ప్లాంటేషన్ ఉంది. ఈరోజు మనం ఒక చిన్న మొక్క తీసుకెళ్ళి పిల్లలతోటి ప్లాంటేషన్ చేయించాలి. సో ఖుషిగాని స్కూల్లో డ్రాప్ చేసిన తర్వాత నర్సరీకి వెళ్ళి ప్లాంట్ తీసుకొని ఇంకా రెడీ అయ్యి స్కూల్కి వచ్చేసాము. లేచిండు ఎక్కబోతున్నా మనం అక్కడ సూలిపోతున్నామా చూడా. మేము స్టార్ట్ అయినప్పుడు వర్షం పడుతుండే అండ్ బయట నుంచి చూసేసరికి ఇంకా ఈవెంట్ స్టార్ట్ అవ్వలేదేమో అనుకున్నాం, బట్ లోపలికి వెళ్ళి చూసేసరికి ఈవెంట్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. లోపలికి వెళ్ళగానే పిల్లలందరివి దిస్ ఇస్ హౌ ఐ గ్రో అనుకుంటూ డిస్ప్లే చేస్తున్నాయి. ఒక్కొక్కరు ఒక్కోలా ప్రజెంట్ చేస్తారు కదా, వాళ్ళ టైనీ ఫేజ్ నుంచి టిల్ డేట్ వరకు, ఫస్ట్ వాక్, ఫస్ట్ క్రాల్ అలా. ఈ పిక్స్ అన్ని గ్యాదర్ చేయడానికి పాస్ట్ 5 yearsవి స్క్రోల్ చేస్తూ ఉంటే పిల్లలు అప్పుడే ఎంత ఫాస్ట్గా పెరిగిపోయారా అనిపించింది. పేరెంట్స్కి అయితే మంచిగా మెమరీస్ అన్ని రీకలెక్ట్ అయ్యాయి. అట్ ద సేమ్ టైం పిల్లలకు కూడా ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా, వాళ్ళు చిన్నప్పుడు ఎలా ఉన్నారు, ఏం చేసేవాళ్ళు అని తెలుసుకోవడంలో. ఖుషిగాడికి దాన్ని పిక్ చూపించుకుంటూ నువ్వు చిన్నప్పుడు ఇలా ఉన్నావు, ఇలా చేసావు అని చెప్తుంటే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అండ్ ఇంకో సైడ్ ఇక్కడ చూస్తే లైఫ్ సైకిల్ ఆఫ్ ప్లాంట్, హెన్, బటర్ఫ్లై, హ్యూమన్ ఇవన్నీ కూడా టీచర్స్ ఏవేవైతే పిల్లలకి నేర్పించారో అవన్నీ కూడా పిల్లలకి ఈజీగా అర్థమయ్యేలాగా ఇలా క్రియేట్ చేసి పెట్టారు. పిల్లలకు మనం ఏదైనా టీచ్ చేస్తున్నప్పుడు పదే 10 సార్లు చెప్పిన దానికన్నా కూడా వాళ్ళు ఒక్కసారి ఇలా పిక్టోగ్రాఫిక్గా చూసింది ఈజీగా గుర్తుండిపోతుంది. టీచర్స్ పేషెన్స్ అండ్ క్రియేటివిటీ నిజంగా హ్యాట్స్ ఆఫ్, ఎంత బ్యూటిఫుల్గా ప్రజెంట్ చేశారో నాకైతే చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ ఇంకా వెళ్ళి ఖుషిగాని క్లాస్ నుంచి తీసుకొచ్చాము. అది 1 చూసి సూపర్ హ్యాపీగా ఫీల్ అవుతుంది. లైఫ్ సైకిల్స్ అన్నీ మంచిగా చెప్తుండే మాకు. ఏం లైఫ్ సైకిల్ ఖుషు? బటర్ఫ్లై లైఫ్ సైకిలా? ఎగ్ హ్యాచ్ అయింది. చికెన్ వెరీ చికెన్. ఖుషిగాడి పొట్టలోకి వెళ్ళిపోయింది చికెన్. అదెవరిది చెప్పు మరి, ఎవరది? ఫీటస్. అడల్ట్, ఓల్డ్ ఏజ్. సైడ్కి కిడ్స్ రిలేటెడ్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. మంచిగా పేరెంట్స్ కూర్చొని పిల్లలతో చేపించడానికి. బటర్ఫ్లైకి కలర్ పేపర్ స్టిక్ చేయడము, పేపర్ కప్స్ తోటి హెన్ తయారు చేయడం, ఇలాంటివన్నీ. వైట్ పేపర్స్ పైన బటర్ఫ్లైస్ డ్రా చేసి పెట్టారు. ఖుషిగాడి కూడా ఒకటి తీసుకుంది. దానిపైన గ్లూ డ్రాప్స్ పెట్టించాను. కట్ చేసిన కలర్ పేపర్ పీసెస్ అన్ని మెల్లిగా అది ఇంకా స్టిక్ చేస్తూ ఉండే. పిల్లలు చేయడానికి కొంచెం టైం పడుతుంది కదా, అక్కడ కూడా చాలా మంది ఉండే. సో ఇంకా పేపర్ కప్ యాక్టివిటీ చేయించడం అవ్వలేదు. మా చిన్నోడు ఏడవడం స్టార్ట్ చేస్తే కష్టం అవుతుందని డైరెక్ట్ ఇంకా సాప్లింగ్ ప్లాంటేషన్ చేయడానికి వెళ్ళిపోయాం. వాట్ ఈస్ దట్? లైఫ్ సైకిల్ ఆఫ్ మియా. అదేంటి చెప్పు. గ్లాసెస్ కాదు, వాట్ ఈస్ దట్? లివింగ్, నాన్ లివింగ్. కింద ట్రేలో లివింగ్ అండ్ నాన్ లివింగ్ థింగ్స్ పిక్చర్స్ పెట్టారు. పిల్లలు ఐడెంటిఫై చేసి ఏది లివింగ్ ఏది నాన్ లివింగ్ అనేది ఆ పర్టికులర్ కప్స్లో డ్రాప్ చేయాలి. ఇది కూడా మంచిగా ఇంట్రెస్ట్ చూపించి ఆడింది ఖుషి. ఆల్మోస్ట్ అన్నీ కూడా కరెక్ట్గా ఐడెంటిఫై చేసింది. ఇలా ఫన్ అండ్ యాక్టివిటీ వేలో ఉంటే పిల్లలు కూడా మంచిగా ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా నేర్చుకోవడానికి కూడా. మా చిన్నోడికి కూడా ఒకటి తీసి చేతిలో పెట్టాం, వాడు కూడా కొంచెం సేపు ఆడుతూ ఎంగేజ్ అవుతాడని. చెప్పి ఇటు చెప్పి, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? వెర్ ఆర్ యు గోయింగ్ టు? నెక్స్ట్ అండ్ ఫైనల్ కార్యక్రమం వచ్చేసి ఖుషిగాడితో మొక్క నాటిపించడం. ఈ ఫ్లోరల్ గార్డెన్లో పిల్లలకి ఎవరి ప్లేస్ వాళ్ళకి అలాట్ చేసి నేమ్ స్టిక్ చేసి ఉన్నాయి. ఇక్కడ మనం తీసుకొచ్చిన మొక్కని పిల్లలతో నాటిపించాలి. ఇక్కడ
ఖుషిగాడైతే సూపర్ ఎగ్జైటెడ్గా ఉండే, అది వచ్చేటప్పుడే చెప్పింది పర్పుల్ ఫ్లవర్స్తో ఉన్న చెట్టు తీసుకురమ్మని చెప్పి. సో దానికి వచ్చింది కదా, ఇంకా సూపర్ హ్యాపీ. ఫైనల్లీ మా ఖుషిగాడి సాప్లింగ్ ప్లాంటేషన్ అయిపోయింది. మంచి ఆ చెట్టుకి వాటర్ పోసేసి ఇంకా బయటకు వచ్చేసాం. బయట ఫోటో బూత్ పెట్టారు. ఫ్లవర్ ఏమో పేరెంట్, బీ ఏమో బేబీ. మంచిగా పిల్లలిద్దరు ఫొటోస్ తీశాను. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ టుడే. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి అండ్ ఫాలో ఫర్ మోర్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సీ యూ సూన్. బాయ్.